హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శివమణి ఏఏ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ నెలలో ఏర్పడే చంద్రగ్రహణం ఎప్పుడు, ఎలాంటి నియమాలు పాటించాలి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో సందేహాలు, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. అయితే ఈ నియమాలు పాటించకపోవడం అది మీ నిర్ణయం. ఎందుకంటే వైద్యపరంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్తుంటారు. కానీ మన సాంప్రదాయాల ప్రకారం మన పెద్దలు, అమ్మమ్మలు, తాతలు చెప్పినట్టు చేయడం కూడా మన మంచికే కదా. ఈ వీడియో నియమాలు పాటించే వారి కోసం మాత్రమే. అసలు చంద్రగ్రహణం అనగా చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. అయితే ఇప్పుడు ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. చంద్రగ్రహణం పట్టు విడుపుల కాలం సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారం పౌర్ణమి నాడు రాత్రి 9:56 స్టార్ట్ అయి అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. చంద్రగ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు: గ్రహణ సమయంలో తినకూడదు, అలాగే కిరణాల మీద పడేలా బయట తిరగకూడదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. అసలు గ్రహణం అనగానే గర్భిణీ స్త్రీలలో చాలా సందేహాలు వస్తాయి. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు చాలా సందేహాలు వచ్చాయి. ఎలాంటి పదునైన వస్తువులు ఉపయోగించకండి. ఫ్రూట్స్ కట్ చేయడం, వెజిటేబుల్స్ కట్ చేయడం అలాంటివి చేయకండి. ఎలాగో నైట్ టైమే వస్తుంది కాబట్టి అలా చేయరు. అదేవిధంగా తేలికపాటి ఆహారం తీసుకోవడం బెటర్. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి. వీలైనంత త్వరగా 7 వరకే తినేగలిగేలా చూసుకోండి. గ్రహణ కిరణాలు ఇంటి లోపలికి పడకుండా కర్టెన్స్తో జాగ్రత్త పడండి. అదేవిధంగా నిద్రపోవచ్చా లేదా అనే సందేహం వస్తుంది. వెళ్ళకిలోనే పడుకోవాలా అంటే ఎంతసేపు అని వెళ్ళకిలో పడుకుంటాం, అటు ఇటు కూడా తిరగవచ్చు. మళ్ళీ వాకింగ్ కూడా మీకు ఇబ్బందిగా ఫీల్ అయితే వాకింగ్ కూడా చేయొచ్చు. నిద్రపోవాలా అంటే మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే మాత్రం నిద్రపోండి. అదేవిధంగా వాటర్ తాగొచ్చా లేదా అనే సందేహం కూడా వస్తుంది. కొన్ని గ్రహణాలు కొన్ని గంటల తరబడి వస్తుంటాయి. అలాంటి సమయంలో వాటర్ తీసుకోకుండా ఉంటే బాడీ డీహైడ్రేట్కి లోనవుతుంది. కావున వాటర్ కూడా తాగొచ్చు. ఏదేమైనా కఠిన నియమాలు పాటించి మీరు స్ట్రెస్కి లోనై మీరు ఇబ్బంది పడుతూ బేబీని ఇబ్బంది పెట్టకండి. మీరు ప్రశాంతంగా ఉండండి, అంతే చాలు. థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.